అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. ఏదో ఒక గిట్టని మాట వినిపించారు నీకు, అంతే వెంటనే దూరం అయిపోతారు. ఏదో ఒక గిట్టని మాట వినపడగానే దేవునికి దూరం అయిపోతారు. అవునా కదా? ఒక గిట్టని మాట, ఒక సమస్య, ఒక శోధన, ఒక శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతారు? మనుషులు తొలగిపోతారు. ఎందుకు? నీలో నిజమైన వేరు తన్నుకునే స్వభావం నీలో కల్పించుకోవట్లేదు. నువ్వు వాక్యం వింటున్నావు, అంగీకరిస్తున్నావు, మరి వేరు తన్నాలి కదా. వేరు తన్ని మొక్కయ్యి మ్రోనవ్వాలి కదా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా ప్రియులారా. ఎందుకు ఇలాంటి బ్రతుకులు మనలో కనిపిస్తున్నాయి? కేవలం వినట్లేదు. నెక్స్ట్ 3వ చూద్దాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే. వీడు కూడా వాక్యం వింటాడట, వీడు కూడా వాక్యం వినేవాడే. ఈ విత్తనం ఇక్కడ పడింది, కానీ వీడు చుట్టూ